హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన షాప్లో ఉన్న కత్తిని అయితే సాన పట్టిద్దాం అని చెప్పేసి అని చూశాను. ఇందులో ఎప్పటి నుంచో పట్టిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే మన తాత అయితే వచ్చాడు. ఇతనైతే కడప నుంచి అయితే వచ్చాడంట. కత్తి అయితే చాలా బాగా పడుతున్నాడు. ఇలాంటిది ఇట్లా పట్టడం అయితే నేను ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడైనా కానీ మన దగ్గర ఒక ఎలక్ట్రికల్ మిషన్ ఉంటుంది, ఆ మిషన్ తోటి చేసేది. ఈసారి మాత్రం చేతుడు పట్టించాను. ఎలా ఉంటుందో చూడు. అలాగే మన సానపడుతున్న చూసి ఒక ఆంటీ అయితే 2 కత్తెరలు పట్టుకొని అయితే వచ్చింది. మనోడికి బాగానే గిట్టుబాటు అయిపోయింది. మన దగ్గర పెట్టాను. ఎట్లంటే వర్షం అయితే వస్తుంది. అప్పుడు మనోడైతే మన కత్తి పట్టినందుకైతే 100 రూపాయలు అయితే అడిగిండు. మనమైతే 70 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి అని అన్నాం. ఫస్ట్ అయితే 50 రూపాయలు అని చెప్పిన. ఆ తర్వాత తాత 70 రూపాయలు తీసుకో అని చెప్పేసి అంటే, సరే వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అని మనోడు 70 రూపాయలకైతే ఓకే చేసిండు. 70 రూపాయలు అయితే ఇచ్చేసాను. అలాగే నేను అడిగాను, తాత మీరు ఎక్కడ ఉంటారు ఏంది కదా అని చెప్పేసి అంటే, లాడ్జ్లో ఉంటామని చెప్పేసి అన్నారు. ఈ కత్తులు పట్టుకుంటూ లాడ్జ్లో ఉండడం అయితే చాలా గొప్ప, గ్రేటే. అలాగే మనం